81వ కీర్తన మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాం. కీర్తన 81 మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యేసుప్రభువు వారి శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాలం మీ పాదములు చెంచేరి వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా, మాడల మీ అపారమైన మీ ప్రేమ, మీ వాత్సల్యత, మా విషయంలో మీరు కలిగి ఉన్న మీ ఉన్నతమైన మీ సంకల్పాలను బట్టి వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, దేవదూతలు పాపం చేసినప్పుడు మీరు వారిని విడిచిపెట్టలేదు. పూర్వముందున్న లోకం పాపం చేసినప్పుడు వారిని సైతం మీరు విడిచిపెట్టలేదు. లోతు దినముల్లో సొదొమ గొమొర్రాలను కూడా నాశనం చేసిన దేవుడు. అయితే మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన గొప్ప రక్షణ బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఉంటున్నాం. నిత్య దండనకు నరకాగ్నికి పాత్రలుగా ఉన్న మమ్మను మా శిక్ష మీ ప్రియకుమారుడి మీద మోపి మాకు బదులుగా తను శిక్షించడం ద్వారా మమ్మను నీతిమంతులుగా చేశారు. మీ వారసులుగా మమ్మల్ని చేశారు. మీతో పాటు ఉండేటువంటి నిరంతరం ఉండే ఆధిక్యతలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చారు. అందుని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాలం మరి ఒకసారి బలను సమీపించక పూర్వం వాక్య వెలుగులో మా జీవితాలు పరీక్ష చేసుకోవటానికై మీరు ఇస్తున్న చక్కటి అవకాశాన్ని బట్టి వందనములు. మాతో మాట్లాడుతున్నాము. చదువుకున్న ఈ లేఖన భాగాన్ని తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరే విరిచి ఆశీర్వదించి మాకు వడ్డించండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కనులు తెరవండి. యేసుప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యోబు గ్రంథము 9వ అధ్యాయం 4-5 వచనాలు కూడా కలిసి చదువుకుంటాం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 4-5 వచనాలు. ఆయన మహావివేకి. యోబు గ్రంథం 9వ అధ్యాయం 4-5 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు, ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు. ప్రార్థన. చదువుకున్న ఈ లేఖన భాగములపై దేవుడు తన ఆశీర్వాదం ఉంచి చేరివచ్చిన మనందరితో ప్రభువు మాట్లాడునుగాక. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. మన దేవుడు బలమైన దేవుడు, అధిక బలాన్ని మనకు ప్రసాదించే దేవుడు, మన ప్రతి అవసరతకు చాలిన బలాన్ని మనకిచ్చే దేవుడు. ఇది మనం రక్షించబడ్డామన్నా, ప్రభులో మనం నిలిచి ఉన్నామన్నా, ప్రభు అనుగ్రహించే ఆశీర్వాదాలు మనం పొందుతున్నామన్నా, దేనికైనా కూడా ఆయన మనకు ప్రసాదిస్తున్న ఆయన బలాన్ని బట్టే. ఆయన ఒకవేళ బలాన్ని ప్రసాదించకపోతే మన క్రైస్తవ జీవితమే లేదని చెప్పాలి. ఎందుకంటే తిమోతికి రాస్తే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించండి. దేవుడు శక్తి ఇవ్వకపోతే, బలం ఇవ్వకపోతే క్రైస్తవ జీవితాన్ని జీవించడం కూడా సాధ్యం కాదు. అంచేత మన సమస్త ఉపకారాలకు మూలమైన ఆయన శక్తిని బట్టి, ఆయన బలాన్ని బట్టి ప్రభువందు మనం ఆనందించాలి. ఆయన నామాన్ని ఘనపరిచి మహిమపరచాలి. మన ప్రభు యొక్క శక్తి ఏ కోణాల్లో బయలుపరచబడుతుంది, ఏ విధానంలో మన జీవితాల్లో అది ఉపయోగకరంగా ఉంటుంది అన్నటువంటి విషయాల గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. యోబు
మరొక సందర్భంలో ప్రభు యొక్క శక్తిని గురించి మాట్లాడుతూ 9వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఈ మాట అంటున్నాడు. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు, ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు. ఏ విషయంలో తాను రాస్తున్నాడు ఈ మాట అని ఆలోచిస్తే 3వ వచనం చూడండి. 3వ వచనంలో చెప్తున్నాడు, వాడు ఆయనతో వ్యాజ్యమాడ కోరిన ఎడల 1000 ప్రశ్నల్లో ఒకదానికైనను వాడు ఆయనకు ప్రత్యుత్తరం ఇయ్యలేడు. వ్యాజ్యమాడే విషయంలో అధిక బల సంపన్నుడు అని చెప్పాలి. వ్యాజ్యమాడే విషయంలో మహావివేకి, అధిక జ్ఞాన సంపన్నుడు అని చెప్పాలి. ఓ మాటలో చెప్పుకోవాలంటే ఆయనలాగా వ్యాజ్యం ఆడగలిగిన వాడు, వ్యాజ్యం ఆడిన తర్వాత ఆయనలాగా గెలవగలిగిన వాడు మరెవడు కూడా లేడు. అంచేత ఎవరు కూడా ఆ ప్రభుతో వ్యాజ్యమాడి గెలవదగినటువంటి వాడెవడు కూడా లేడు. యోబు ఒకవైపు తన కలిగినటువంటి శ్రమల్లో ఎందుకు ఇలాంటి పరిస్థితులు తనకు వచ్చినాయి అని తాను ఆలోచించుకున్నప్పుడు తనకి ఏ రీజన్ కూడా తనకు కనపడలేదు. తనకి ఏ కారణం కూడా తనకు కనపడలేదు. ఒక సందర్భంలో తనకేమని ఆలోచన వస్తుందనంటే, అసలు నా ప్రభుత్వం నేను వ్యాజ్యమాడితే బాగుండును, అసలు ఎందుకు చేయాలా ఆయన ఈ రీతిగా, నాకు నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు అనుమతించాలా, నేను ఆయనతో వ్యాజ్యమాడుతాను అన్నటువంటి తలంపు తనకు వచ్చినప్పుడు మరలా తనకు తానే సమర్థించుకుంటూ తాను చెప్తా ఉన్నాడు, ఒరే ఆయనతో ఏం వ్యాజ్యమాడగలవరా నువ్వు? ఒకవేళ ఆయన వేసే 1000 ప్రశ్నల్లో ఒక్క ప్రశ్నకు కూడా నువ్వు ప్రత్యుత్తరం చెప్పలేవు, ఏం ఆడదాం అనుకుంటున్నావు? ఆయనతో వ్యాజ్యం ఎలా ఆడగలవు? ఎందుకో తెలుసా, ఆయన అంత వివేకి, అంత జ్ఞానం ఉంది ఆయనకు. అట్లాంటి వ్యక్తితో ఏం వ్యాజ్యం ఆడతావు? కనుక దీన్ని బట్టి మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే, మన దేవుడు ఎవరు అనంటే ఆయన అధిక బల సంపన్నుడైనటువంటి న్యాయవాది. ఆయన లాంటి న్యాయవాది ఇంకొకడు మనకు దొరకడు. ఒకవేళ లోకంలో అట్లాంటి న్యాయవాదులు ఉంటే వాళ్ళు మన పక్షంగా వాదించాల్సి వస్తే చాలా గొప్ప డబ్బును వాళ్ళు డిమాండ్ చేస్తారు, లక్షల్లో డిమాండ్ చేస్తారు, కోట్లలో డిమాండ్ చేస్తారు. మీరు ఒకవేళ సుప్రీంకోర్టు లాయర్స్ని తీసుకుంటే వాళ్ళు ఒక్కసారి మీ పక్షంగా ఒక 5 నిమిషాలు మాట్లాడినందుకే లక్షలు డిమాండ్ చేస్తారు. కారణం ఏంటంటే వారి వివేకాన్ని బట్టి, వారికున్న తెలివిని బట్టి, వారు వ్యాజ్యమాడేటువంటి విధానాన్ని బట్టి. కానీ మన ప్రభుతో పోల్చుకుంటే మన ప్రభులాగా వ్యాజ్యమాడగలిగినటువంటి వాడు ఎవడున్నాడు? అంచేత ఆయనతో వ్యాజ్యం ఎప్పుడూ పెట్టుకోవద్దు. నీ జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితుల్లో ఎందుకు వస్తున్నాయి అన్నది నీకు అర్థం కాకపోయినా, ఎందుకు వస్తుంది ప్రభు అని అడగడానికి కూడా ప్రయత్నం చేయవద్దు. వ్యాజ్యమాడితే మాత్రం ఓడిపోతావు. ఎందుకంటే ఆయన వేసే ఒక్క ప్రశ్నకు కూడా నీ దగ్గర సమాధానం ఉండదు. ఆయన అధిక బల సంపన్నుడైనటువంటి వాడు. మొట్టమొదటిగా అంచేతనే మనం గమనిస్తే ఒక పాపి దేవుని ఎదుట వ్యాజ్యమాడి తాను నీతిమంతుడు అని తాను రుజువుపరుచుకోలేడు. నువ్వు ఎంత భక్తి కలిగిన సంప్రదాయాలతో కలిగినటువంటి కుటుంబంలో జన్మించిన వాడవైనా, మత సంబంధమైనటువంటి ఇక్కడ చూస్తూ ఉండాలి నువ్వు, మత సంబంధమైనటువంటి భక్తి కలిగినటువంటి తగ్గించయ్యా, మత సంబంధమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడవైనా, ఎంత నీతి నియమాలతో నీ జీవితాన్ని కొనసాగించినా
నీ వ్యక్తిగతమైన జీవితంలో నేను నీతిమంతుడను అని దేవుని ఎదుట ఎంత మాత్రం నిన్ను రుజువుపరచుకోలే. ఆ విషయంలో ఒకవేళ నువ్వు ఆయనతో వ్యాజ్యమాడడానికి ప్రయత్నం చేస్తే నోరు మూసుకోవాల్సిందే, కానీ ఆయన వేసేటువంటి ఏ ప్రశ్నకు మనం సమాధానం చెప్పలేము. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. నీ మాటల్లో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లును అని వ్రాయబడిన ప్రకారం ప్రతి మనుషుడు అబద్ధికుడు అగును, కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. నీ మాటల్లో నీవు నీతిమంతుడిగా తీర్చబడినట్లుగాను నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లుగాను అని వ్రాయబడిన ప్రకారం ప్రతి మనుషుడు అబద్ధికుడు అగును. కనుక ఈ మాటలు గమనిస్తే దేవునితో ఒకవేళ ఒక మనుషుడు నేను నీతిమంతుణ్ణి అని అనిపించుకోవడానికి దేవునితో వ్యాజ్యమాడడానికి ప్రయత్నం చేస్తే గెలిచేది ఎవరంట? దేవుడే గెలుస్తాడు. ఎంచేతనంటే ఆయన నువ్వు నీతిమంతుడు కాదు అని రుజువుపరచగలిగినటువంటి వాడు. యోబు గ్రంథం 4వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు. యోబు గ్రంథం 4వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు. అది నిలబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతిని. ఒక రూపం నా కనుల ఎదుట ఉండెను, మెల్లనైన ఒక కంఠస్వరం నేను వింటిని. ఏమనగా, దేవుని సన్నిధిని మర్చులు నీతిమంతులగుదురా, తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా. ఆయన తన సేవకులు నమ్మట్లేదు, తన దూతల యందు లోపములను కనుగొనుచున్నాడు. చిగటి మంటి ఇండ్లలో నివసించు వారి యందు, మంటిలో పుట్టిన వారి యందు, చిమ్మెట చితికిపోనట్లు చితికిపో వారి యందు మరి ఎన్ని కనుగొనును. అలాగనే 15వ అధ్యాయం, యోబు గ్రంథం 15వ అధ్యాయం 14 నుండి 16 వచనాల వరకు. శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు, నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు. ఆలోచించుము, ఆయన తన దూతల యందు నమ్మికుంచాడు. ఆకాశ వైశాల్యం ఆయన దృష్టికి పవిత్రం కాదు. అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయవాడును మరి అపవిత్రుడు కదా. కనుక ఈ ఉదయకాలం కూడా మనం విన్నాం ఆరాధనలో, దేవదూతలు పాపం చేసినప్పుడు వాళ్ళని కూడా దేవుడు వదిలిపెట్టలేదు. వాళ్ళల్లో కూడా దేవుడు పాపాలని కనుగొనగలిగాడు. అట్లాంటప్పుడు మంచి పురుగులమైనటువంటి మనలో ఇంకా ఆయన ఎన్ని చూస్తాడు, ఎన్ని కనుగొనగలడు, ఎన్ని చెప్పగలడు మన లోపాలను. అంచేత ఒక మనుషుడు దేవుని దృష్టికి ఎంత మాత్రం నీతిమంతుడిగా ఎంచబడలేడు. అందుకే ఆయనతో వ్యాజ్యమాడుతున్నప్పుడు మనం నోరు మూసుకొని ఉండాల్సింది. ప్రతి నోరు మూయబడుతుంది ఆయన సన్నిధిలో. రోమా 3వ అధ్యాయం 11వ వచనంలో చెప్తాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. గ్రహించు వాడెవడనూ లేడు, దేవుని వెతుకు వాడెవడనూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారేరు. ఈ మన స్థితి. ఎంచేత దేవుని సన్నిధిలో మనం వ్యాజ్యమాడలేము అనంటే, యోబు గ్రంథం 34వ అధ్యాయం, యోబు గ్రంథం 34వ అధ్యాయం, యోబు గ్రంథం 34వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు. 21 నుంచి 23 వచనాలు. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచున్నాడు. దుష్క్రియలు చేవారు దాక్కునుటకు చీకటైనను మరణాంధకరమైన లేదు. ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలం అతన్ని విచారణ చేయుట దేవునికి అగత్యం లేదు. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచి ఉన్నాడు.
వారి నడతలన్నీ ఆయన బాగుగా కనిపెట్టి చూచుచున్నాడు. సో అంచేత దేవుడు మనల్ని పట్టుకుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడు. మళ్ళీ ఎప్పుడు చేశాను నేను అని అంటానికి వీలు లేకుండా. అంచేత ఆయనకి విచారణతో కూడా అగత్యం లేదంట, ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆయన దృష్టి ఎప్పుడు నరుల మార్గం మీద ఉంది. నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు, నువ్వు ఎక్కడ లేస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, ఏం చేస్తున్నావు అన్నటువంటి విషయాలన్నీ ప్రతి దినము ప్రతి నిమిషం ఆయన నిన్ను నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి దేవుడు. 91 కీర్తన 8వ వచనంలో కీర్తనకారుడు రాస్తుంటాడు, దేవా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కూడా కనపడుచున్నవి. బయటకు కనబడే పాపాలు మాత్రమే కాదు, మా ఆంతర్య పాపాలు, రహస్య పాపాలు కూడా బయటకు కనపడతాయి. అందుకే 130వ కీర్తన 3వ వచనంలో చెప్తాడు, ప్రభా దోషములను నువ్వు కనిపెట్టి చూచిన ఎడల ప్రభా ఎవడు నీ ఎదుట నిలవగలడు. కనుక మొట్టమొదటిగా ఎందుకు మనం ఆయనతో వాదించలేము అనంటే, ఆయన మనల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడు కనుక. ఎందుకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగలడు అనంటే, నిరంతరము మన చర్యల మీద ఆయన దృష్టి ఉంది కనుక. చూచుచున్న దేవుడు ఆయన. మనుషులు చూసినా చూడకపోయినా, ఎవరు మనల్ని గమనించినా గమనించకపోయినా, ఆ దేవుని యొక్క దృష్టి ఎల్లప్పుడూ కూడా మన మీద ఉంటుంది. ఆయన మనల్ని చూస్తాడు. ఒకసారి పోలీసు వాళ్ళు నాకు ఒక నోటీస్ పంపించారు, మీరు 350 రూపాయలు జుర్మానా కట్టాలి. ఏంటి రీజన్ అని చూస్తే, రెడ్ లైట్ ఉండగా మీరు క్రాస్ అయిపోయారండి. సర్వసాధారణంగా ఎప్పుడు కూడా నాకు తెలిసి నేను అలా క్రాస్ చేసింది లేదు. నాకేమనిపించిందంటే, ఈ పోలీసు వాళ్ళకి డబ్బులు అవసరమై ఇట్లాంటి పనులన్నీ చేస్తుంటారు అని మొత్తానికి పోలీస్ స్టేషన్కి చాలా రోషంగా పోయాను. పోయి డబ్బులు కట్టేటప్పుడు పోలీసు వాళ్ళని అడిగాను, ఏం రుజువు అండి నా కారు దాటింది అంటానికి. ఆడెంత కూల్గా చెప్పాడంటే, ముందు డబ్బులు కట్టేయండి సార్, తర్వాత పైన క్లర్క్ ఉంటారు కంప్యూటర్ రూమ్లో, మీరు వెళ్ళి మీ కారు నెంబర్ చెప్పండి చూపిస్తాడు అన్నాడు. అప్పటికీ కూడా నా రోషం ఏం తగ్గలేదు. పోయాను, గబగబా పైకి వెళ్ళాను, అడిగాను, ఎందుకు నేను కట్టాలి, చూపిస్తారా మీరు రుజువు, మీ కారు నెంబర్ చెప్పండి సార్ అన్నారు. కారు నెంబర్ చెప్పిన తర్వాత వాడు టైప్ కొట్టేసరికి నా కారే రెడ్ లైట్ పడే ఉంది, పోయి రోడ్డు మధ్యలో ఆగుంది. ఏం మాట్లాడాలి, ఇంకా నోరు మూసుకోవాల్సి వచ్చింది. ఎందుకు అనంటే, చేసింది కనపడుతుంది కదా. ఒక మనుషుడే మనల్ని అట్లా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటా ఉంటే ఇంకా ఆయన పట్టుకోడా చెప్పండి. కనుక ఆయన చూచుచున్నటువంటి దేవుడు, మన ప్రతి చర్యను గమనించగలిగినటువంటి దేవుడు. యూ కెనాట్ ఎస్కేప్. వ్యాజ్యం ఆడలేవు, నేను ఎప్పుడు చేశా, నువ్వు చూపించగలవా, నీకేమైనా రుజువులు ఉన్నాయా, ఏం ధైర్యం నీకు మాట్లాడటానికి. ప్రతి చర్యను ఆయన చూడగలిగినటువంటి వాడు. అంచేత ఒక పాపి నేను నీతిమంతుణ్ణి అని దేవుని ఎదుట తను రుజువుపరచుకోలేడు. రెండో విషయం ఏంటి అని అంటే, చూడడం మాత్రమే కాదు, ఆయన నువ్వు చేసే ప్రతి దాన్ని రికార్డు కూడా చేస్తాడంట. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. అందరు కలిసి చదువుతాం. యూదా పాపము ఇనుప గంటంతో వ్రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయములనడి పలకల మీద చెక్కబడి ఉన్నది, మీ బలిపీఠపు కొమ్ముల మీద చెక్కబడి ఉన్నది. రాస్తే తుడిపేస్తామేమో అనుకొని ఏం చేశాడంట, చెక్కి పెడుతున్నాడంట. యూదా పాపము ఇనుప గంటంతో వజ్రపు మొనతో లిఖించబడతా ఉంది. యూ కెనాట్ ఎరేజ్ ఇట్. దాన్ని ఏమాత్రం తుడిచిపెట్టలేవు. అందుకే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఆ ధవళ సింహాసన తీర్పు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనుషులను ఎలా తీర్పు తీరుస్తాడు అంటే, అక్కడ ఒక చక్కని మాట రాయబడింది, అంతట గ్రంథములు విప్పబడెను, వాటి యందు వ్రాయబడి ఉన్న ప్రకారము మృతులు తీర్పు నొందిరి. సో హీ సీస్ అండ్ హీ రైట్స్. ఆయన చూచున్న దేవుడు,
లిఖించేటువంటి దేవుడు. ప్రతి దినము కూడా రికార్డ్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. నీ చర్యలు, నా చర్యలన్నింటినీ ఎక్కడ, ఎప్పుడు, ఏమి, ఎలా చేస్తున్నాం అన్నటువంటి విషయాలను వచ్చి తేటగా రాసి పెట్టేటువంటిది. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో ఆయనే స్వయంగా చెప్పాడు, ఒక మనిషిని దోషి అని నువ్వు నిరూపించాల్సి వచ్చినప్పుడు ఒక్క వ్యక్తి సాక్ష్యం ఇస్తే సరిపోదు, కనీసం 2 లేక 3 సాక్షుల నోట అది స్థిరపరచబడాలి. అంచేత ఆయన తన కొరకంటూ సాక్షుల్ని చాలామందిని పెట్టుకున్నాడు. కనీసం 3 సాక్షులు చూడండి ఎవరు. మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 15వ వచనం. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 15వ వచనం. అందరికి కలిసి చదువుకుంటాం. ఒకడు చేయు సమస్త పాపముల్లో ఏ అపరాధమును గూర్చే కానీ, ఏ పాపమును గూర్చే కానీ ఒక్క సాక్షి యొక్క సాక్ష్యము అంగీకరింపకూడదు. 2 సాక్షుల మాట మీదనైను 3 సాక్షుల మాట మీదనైను ప్రతి సంగతి స్థిరపరచబడును. కనుక వ్యాజ్యమాడుతున్నప్పుడు ఈ న్యాయవాది కేవలం వ్యాజ్యమాడుట వలన తాను గెలవలేడు. తను ఏం చేయాలి చెప్పండి? తనకంటూ సాక్షులు ఉండాలి, రుజువులు ఉండాలి. సాక్షుల ద్వారా వాటిని రుజువుపరచాలి. అప్పుడు మాత్రమే తాను గెలవగలుగుతాడు. కనుక ఈయన కేవలం నేను చూచాను అని చెప్తే సరిపోదు, నేను చూచింది రాశాను అని చెప్తే సరిపోదు. ఈయన చూచింది, ఈయన రాసింది వాస్తవం అంటానికి సాక్షులు అవసరం. మరి ఆయనకి సాక్షులు ఎవరున్నారు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. అందరికి కలిసి చదువుకుంటాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని చేస్తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వారిని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలు ప్రజలకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఇక్కడ 2 సాక్షులు ఉన్నారు ఆయనకి. ఒకటి ఆకాశం, రెండవది భూమి. కనుక మనుషులు పాపం చేస్తున్నప్పుడు ప్రతిసారి వాళ్ళిద్దరిని పిలుస్తాడంట. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, వీళ్ళు ఏం చేస్తున్నారో చూడు, రాసి పెట్టుకో, మళ్ళీ అడుగుతా నిన్ను అని ఆ రెండింటిని ఆయన పిలిచి చెప్తున్నాడంట. అందుకే ఏం జరుగుతుందో తెలుసా? చూడండి, యోబు గ్రంథం 20వ అధ్యాయం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. ఆకాశము వారి దోషమును బయలుపరచును, భూమి వారి మీదికి లేచును. చెప్పండి, ఒక మనుషుడు ఎప్పుడైనా పాపం చేయాల్సి వస్తే ఆకాశం లేని చోట, భూమి లేని చోట చేయండి, అప్పుడు మీరు దొరకరు. మీరు చెప్పండి, ఎక్కడ లేదు భూమి, ఎక్కడ లేదు ఆకాశం. అంచేత ఒక మనుషుడు తప్పు చేసిన తర్వాత ఈ 2 సాక్షులు నువ్వు చేసిన దాన్ని వాళ్ళు రికార్డ్ చేసేస్తారు. రికార్డ్ చేసిన తర్వాత ఆ తీర్పు దినాన, ఆయన మనతో వ్యాజ్యమాడే దినాన, నువ్వు దోషివే నీ నిరూపించేటువంటి ఆ దినాన, ఒకవేళ నువ్వు ఏదైనా నేను ఎప్పుడు చేశాను అని అంటే ఆకాశం మన పాపాన్ని బయలుపరుస్తుందంట, భూమి మన మీదికి లేస్తుందంట. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అన్నట్టుగా మన మీదికి లేస్తుంది. సో 2 సాక్షులు ఆయనకున్నారు. ఆ 2 సాక్షులు ఉంటే కాదు కదా, కనీసం 2 లేక 3 అన్నాడు కదా. చూడండి, 3వ సాక్షి ఎవరో? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు కలిసి చదువుకుంటారు. ఇందువలన మనం సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరుగున్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయును. చెప్పండి, ఏది దోషారోపణ చేస్తుందంట? మన హృదయమే మన మీద దోషారోపణ చేస్తుంది.
ఇర్మియా 17:2 ఏం చదివాం? యూదా పాపం ఇనుపగంటంతోనూ అది వజ్రపు మొనతో లెక్కించబడినది, వారి హృదయములనడి పలకల మీద అది రాయబడింది. వారి హృదయములనే పలకల మీద రాయబడింది. ఈ హృదయంలోనే మనస్సాక్షి కూడా ఉంది. సో మనస్సాక్షి అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఇన్నర్ జడ్జ్, అంతరంగపు తీర్పరి అని అర్థం. మీరు చదవండి ఇంగ్లీష్ డిక్షనరీలో కాన్షియన్స్ అనేటువంటి మాటకు మీనింగ్ చూస్తే ఇన్నర్ జడ్జ్ అనేటువంటి మాట వాడబడింది. సో నీ మనస్సే నీకు విరోధంగా మాట్లాడుతుంది. అది నీ హృదయమే నీకు విరోధంగా మాట్లాడుతుంది. నువ్వు చేసింది తప్పు అన్నటువంటి విషయాన్ని అది నీ హృదయం సాక్ష్యం ఇస్తుంది. కనుక మన ప్రభువుకు 3 సాక్షులు ఉన్నారు: ఆకాశము, భూమి, మన హృదయం. మనం అనుకుంటున్నాము నా హృదయం కదా ఇది, నా హృదయం చెప్పినట్టే చేశాను కదా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు. ఈ దినమేమో నిన్ను ప్రేరేపిస్తుంది పాపం చేయడానికి, ఆ దినం అది నిన్ను మోసగించి నీ మీదే సాక్ష్యం పలుకుతుంది. అంచేత ఏ మనుషుడు కూడా ఒక మనుషుని దేవుడు పాపి అని నిర్ధారిస్తున్నప్పుడు తను ఎంత మాత్రం కూడా తప్పించుకోలేడు. మొదట కళ్ళారా చూస్తాడు ఆయన, చూసింది రాసి పెడతాడు. ఒకవేళ చూసింది రాసింది కూడా ఒకవేళ నువ్వు తప్పు అనంటే ఈ 3 సాక్షుల నోట దానిని పలికించి మన నోరు మూయిస్తాడు. అంచేత ఏ మనుషుడు కూడా, ఏ పాపి కూడా ఆయన వ్యాజ్యమాడినప్పుడు వ్యాజ్యంలో గెలవలేడు. నోరు మూసుకోవాల్సిందే. ఆయన మన పాపాన్ని బయలుపరుస్తున్నప్పుడు, రెడ్ హ్యాండెడ్గా మనల్ని పట్టుకున్నది చూపిస్తున్నప్పుడు మనం మాట్లాడడానికి ఏమాత్రం కూడా వీలు ఉండదు. మీకా గ్రంథం 6వ అధ్యాయం. మీకా గ్రంథం 6వ అధ్యాయం మీకా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ప్రభు అంటున్నాడు, యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి, నీవు వచ్చి పర్వతములను సాక్ష్యం పెట్టి వ్యాజ్యమాడుము, కొండలకు నీ స్వరం వినబడనిమ్ము. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు, ఆయన ఇశ్రాయేలు మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి. సో ప్రభు వ్యాజ్యమాడుతున్నాడంట దాని ప్రజలతో. వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? అట్లాంటి పరిస్థితుల్లో 6-7 వచనాలు కలిసి చదువుకుంటాం. 6-7 ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతున్నా. వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలము నాయకు సంతోషం కలగచేయినా. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తున్నా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తున్నా. ఒకవైపు ఒరే నీతో వ్యాజ్యం ఏర్పడిందిరా నాకు అని దేవుడు అంటుంటే, సరే వ్యాజ్యం సంగతి పక్కన పెట్టు, కానీ ఏమిస్తే నువ్వు సంతృప్తి పొందుతావు చెప్పు అంటున్నాడు. ఎలా శాంతిపరచాలి నిన్ను చెప్పు. చేశానులే, తప్పు చేశాను, కానీ ఏమిస్తే మౌనంగా ఉంటావు నువ్వు? వేల కొలది పొట్టేళ్ళు ఇమ్మంటావా చెప్పు, ఇచ్చేస్తా. వేలాది నదులంత విస్తారమైన తైలం ఇమ్మంటావా, ఇస్తాను. పో నా జ్యేష్ఠపుత్రుని దహన బలిగా అర్పించమంటావా చెప్పు, నేను ఇస్తాను అంటున్నాను. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక మనుషుడు తాను పాపి కాదు అన్నటువంటి విషయాన్ని మొదట తాను నిర్ధారణ చేసుకోలేడు. పాపి అని నిర్ధారించబడిన తర్వాత తన పాపానికి పరిహారం కలుగజేసుకోవడానికి ఏమీ కూడా చేయలేడు. దహన బలులు అర్పించడం ద్వారా కానీ, విస్తారమైన తైలాన్ని ప్రభుకు అర్పించడం ద్వారా కానీ, తన సొంత కుమారుని దహన బలిగా అర్పించడం ద్వారా కానీ మనుషుడు తన పాపానికి పరిహారం చేసుకోలేడు. అందుకే చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభు చెప్పేటువంటి మాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం నుండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుతాం. 11 నుంచి చదివితే మంచిది. యెహోవా సెలవిచ్చు మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా,
దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైన నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చున్నారే. నా ఆవరణములను త్రోకుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? మీ నైవేద్యం వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణం, దాన్ని ఇకను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజకూట ప్రకటనను జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజం నేను ఓర్చచాలను. మీ అమావాస్య ఉత్సవాలు నియామక కాలములు నాకు హేయములు, అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకోండి. ఇక్కడ ప్రభు చెప్పేటువంటి మాట, మీరు ఏం బలులు ఇవ్వాలనుకుంటున్నారు? మీ బలు లేదు, నాకేం సంతోషం లేదు. బాగుగా మేపిన పొట్టేళ్ల క్రొవ్వు ఎందు నేను ఆనందించడం లేదు. అది కాదు నాకు కావాల్సింది. ఒక మాటలో చెప్పాలంటే మీరు అవన్నీ చేస్తూ ఉంటే నాకు అసహ్యం అనిపిస్తూ ఉంది. అసలు ఎవడు రమ్మన్నాడు నిన్ను నా సన్నిధికి? ఇది ప్రభు అడుగుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకునే విషయం ఏంటి అని అంటే, వ్యాజ్యమాడి మనల్ని మనం నీతిమంతులుగా తీర్చుకోలేము. ఏమి చెల్లించి మన పాపానికి పరిష్కార మార్గం కనుగొనలేము. ఇది మన దుస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభు మానవాళికి తాను ఇస్తున్నటువంటి ఆహ్వానం చూడండి. 18వ వచనం, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వల్ల ఎర్రనివైనను అవి హిమం వల్లే తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. రండి మన వివాదము తీర్చుకుందాం. వివాదం ఏర్పడింది, వ్యాజ్యం ఏర్పడింది మన ఇద్దరి మధ్యలో. ఒకవేళ నేను వ్యాజ్యమాడితే మిమ్మల్ని దోషులుగా నిరూపించడం ఎంతోసేపు పట్టదు. కానీ మీ దోషములు రక్తం వల్ల ఎర్రగా ఉన్నా, కెంపు వల్ల ఎర్రగా ఉన్నా, నేను వాటిని తెల్లగా చేస్తాను. రండి మన వివాదం తీర్చుకుందాం. ఎందుకు మనతో వ్యాజ్యం? నాతో ఎందుకు మీరు వ్యాజ్యం ఆడతారు? ఏ అనుమానం లేదు, మీతో నాకు వ్యాజ్యం ఏర్పడింది, ఆ వివాదాన్ని తీర్చుకుందాం రండి అంటున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఐదు ఆరు వచనాలు, 5, 6, 7 వచనాలు కలిసి చదువుతాం. 5, 6, 7 వచనం. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవరిని నీతిమంతునిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు, ప్రభు చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు. ఈ ధన్యవచనం సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి చెప్పబడినదా? అబ్రహాం యొక్క విశ్వాసం అతనికి నీతిని ఎంచబడినని నమ్ముచున్నాము కదా. ఒకవేళ భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా దేవుడు తీర్పు తీరిస్తే, వ్యాజ్యమాడి భక్తిహీనుణ్ణి నీతిమంతుడు అని ఆయన చెప్తే, ఆయనలో నీతి ఏది? ఆయనలో న్యాయం ఎక్కడి నుంచి కనపడుతుంది? ఎలా న్యాయవంతుడు అవుతాడు ఆయన? రండి మన వివాదం తీర్చుకుందాం. ఏ అనుమానం లేదు, మీ పాపాలు రక్తంలా కనపడుతున్నాయి, మీ పాపాలు కెంపులాగా కనపడుతున్నాయి, కానీ నేను వాటిని గొర్రెబొచ్చు వలె తెల్లగా చేస్తాను, మంచు వలె తెల్లగా చేస్తాను, రమ్మని అంటున్నాడు. ఎలా చేయగలడు? భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా ఎలా తీర్చగలడు అంటే, అక్కడనే ప్రభు చేసినటువంటి కార్యం. వాస్తవానికి ఆ కోర్టులో నీవు నేను నిలబడి దోషిగా నిలబడాల్సి ఉండింది. మన మీద నేరం రుజువు చేయబడుతూ వచ్చింది. చూడండి, ఆల్రెడీ రుజువు చేయబడింది కూడా. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 18. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు,
విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనక వానికి అంతకు మునుపే తీర్పు తీర్చబడింది. వీఆర్ ఆల్రెడీ కండెమ్డ్. మనం దోషులము, పాపులము అనేటువంటి విషయం నిర్ధారించబడింది. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. మీరు ఏ అనుమానం లేదు, మీరు దోషులే, శిక్షకు పాత్రులే, కానీ నేను మిమ్మల్ని విడిపిస్తాను. మీతో నాకు వివాదం ఉండటానికి ఇష్టం లేదు. నేను మీతో వ్యాజ్యమాడడానికి నేను ఇష్టపడడం లేదు. నేను వ్యాజ్యమాడితే తట్టుకోలేరు, మీరు నిలబడలేరు నా ఎదుట. మిమ్మల్ని మీరు ఏమాత్రం రుజువుపరచుకోలేరు. నాకు ఆ విషయం తెలుసు. కానీ నేను మీతో వ్యాజ్యమాడాలని, మిమ్మల్ని దోషిగా నిరూపించాలని, తద్వారా వచ్చేటువంటి శిక్షకు మిమ్మల్ని పాత్రలుగా చేయాలని ఆశపడడం లేదు. రండి మన వివాదం తెచ్చుకుందాం. దోషులుగా నిలబడాల్సిన మన స్థానంలో ఆయన దోషిగా నిలబడ్డాడు. అదే 2 కొరింథీ 5:21 మనం చదివేది. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపంగా చేశాడు. యెషయా 53:8 చదువుతాం. ఆయన అన్యాయపు తీర్పు నొందిన వాడై కొనిపోబడ్డాడు. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు, ఎన్నడూ దోషి కాడాయన. నిర్దోషి అయినటువంటి వాడు దోషిగా నిలబడ్డాడు, చేతులు కట్టుకొని నిలబడ్డాడు. పిలాతు అడుగుతున్నాడు, వీరు ఇన్ని నేరాలు నీ మీద మోపుతున్నారు కదా, నాకు తెలుసు, నా ఆంతర్యంలో తెలుసు నువ్వు చేసిన వాడు కావని. నోరు తెరవరాదా? చేయలేదని చెప్పుకోరాదా? నేను నిన్ను విడిపిస్తాను కదా, నాకు అధికారం ఉంది కదా. తను ఒకవేళ తన విషయంలో తను వ్యాజ్యమాడుకుంటే నిర్దోషిగా తను నిరూపించుకోలేడా? ఎందుకు వ్యాజ్యమాడలేదు? ఎందుకు నోరు తెరవలేదు? నీ స్థానం నా స్థానం తీసుకున్నాడు, మనల్ని పక్కకు పెట్టాడు, పాపైన మానవుని స్థానంలో నిలబడ్డాడు, మానవుని పాపాలన్నీ తన మీద మోపుకున్నాడు. మానవులపైన తనకున్న అధికమైన ప్రేమ చేత మన స్థానాన్ని తీసుకొని ఒక దోషిలాగా నిలబడ్డాడు. ఒక దోషిలాగా మనకు బదులుగా శిక్ష భరించాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి అతడు నలిగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత ఈనాడు మనం నిర్దోషులం. ఇప్పుడు మన మీద పెట్టినటువంటి బాధ్యత ఏంటి అంటే, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. అందరికి కలిసి చదువుతాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులన్నీ తీర్చబడచ్చు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, ఇట్ ఈస్ హిస్ గ్రేస్. నిన్ను ఎందుకు నీతిమంతునిగా తీరుస్తున్నాడు అంటే ఆయన కృప. ఎందుకు ఆయన కృప చూపించగలిగినాడు నీ విషయంలోనంటే, ఆయన విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని మన కొరకు కట్టాడు కాబట్టి, చెల్లించాడు కాబట్టి. క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా. అదే ఉదయకాలం కూడా విన్నాను. నేను పరిచారం చేయించుకోవటానికి రాలేదు, పరిచారం చేయుటకును అనేకుల ప్రాణ విమోచన క్రయధనంగా నా ప్రాణం అర్పించడానికి వచ్చాను. సో మన శిక్ష ఆయన భరించడం ద్వారా, తన ప్రాణాన్ని కల్వరిశిలలో మన కొరకు పెట్టడం ద్వారా ఈ దినాన దోషులమైన మనల్ని నిర్దోషులుగా చేశాడు. శిక్షకు పాత్రులమైనటువంటి మనల్ని శిక్ష నుండి తప్పించాడు.
పాపులమైనటువంటి మనల్ని నీతిమంతులుగా ఆయన చేశాడు. దీనికి మనం చేయాల్సిన పని ఏంటంటే, కాబట్టి నమ్మువారు. వ్యాజ్యమాడితే నిలబడలేవు సుమా ఆయన ఎదుట. ఎందుకనగా ఆయన నిన్ను కనిపెట్టి చూస్తున్నాడు, నీ చర్యలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు. మనం చేసేవని గ్రంథస్థం చేస్తున్నాడు. మన మీద సాక్ష్యం పలకడానికి తన సాక్షులను సిద్ధపరచుకున్నాడు. కనుక ఏ మనుషుడు కూడా దాని నిర్దోషాన్ని నిరూపించుకోవడానికి ఆయనతో వ్యాజ్యమాడలేడు. ఒకవేళ తన్ను గూర్చి తాను వ్యాజ్యమాడుకుంటే తాను నీతిమంతుడని తీర్చుకోగలడు. కానీ తన్ను గూర్చి కూడా తాను వ్యాజ్యమాడకుండా పిలాతు ఎదుట మౌనంగా నిలబడిపోయాడు. తద్వారా ఆ న్యాయపు తీర్పు నుండి శిక్ష మన కొరకు భరించి ఇది నా శిక్ష నుండి మనకు విడుదల కలిగించేశాడు. దీన్ని నువ్వు నమ్మాలి. నమ్మిన తర్వాత మరొక పని చేయాలి. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభు అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడని. ప్రార్థించుట, అర్థించుట, కనికరం కొరకాయి వేడుకొనుట. శిక్షార్హుడమైనటువంటి నీవు నీ పాప శిక్ష నుండి నువ్వు తప్పించబడ్డానికి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీ శిక్ష ఆయన భరించాడని నమ్మాలి. రెండవది, శిక్ష నుండి తప్పించమని అర్థించాలి, కనికరం కొరకై వేడుకోవాలి. మన ప్రభు యొక్క కనికరం ఎంత గొప్పది అని అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీ 2వ అధ్యాయం 4వ వచనం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను, కృపచేత మీరు రక్షింపబడి. ఆయన కరుణా సంపన్నుడు. కనికరము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, శిక్ష నుండి మనల్ని తప్పించేది అని అర్థం. శిక్ష నుండి తప్పించేది. ఇంగ్లీష్లో మర్సీ అంటారు. చూడండి, ఉరిశిక్ష పడినటువంటి వాడు మర్సీ పిటిషన్, కనికరము కొరకైన అర్థన ఎవరికి చేసుకుంటారు? రాష్ట్రపతికి పెట్టుకుంటారు. రాష్ట్రపతికి ఉన్న విశేష అధికారాల్లో ఉరిశిక్ష పడినటువంటి వాని యొక్క శిక్షను తప్పించి యావజ్జీవ కారాగార శిక్షగా విధించగలడు. అంటే పూర్తిగా శిక్ష నుండి తప్పించలేడు, ఆ ఉరి శిక్షను మాత్రం తప్పించి కాస్త రెడ్యూస్ చేయగలడు, శిక్షను తగ్గించగలడు, అంతే. కానీ మనం ప్రభు యొక్క మహాకనికరం ఎటువంటిది అని అంటే, అసలు శిక్ష లేకుండా చేయటం. చరిత్రలో ఎక్కడ చూడలేవు నువ్వు, ఎక్కడ కూడా ఈ రీతిగా జరగదు. అందుకే ఆయన కనికరము మహాకనికరం అని చెప్పబడి. అది ఎవరికి దొరుకుతుంది అని అంటే, అర్థించే వారికి దొరుకుతుంది. ప్రభు నన్ను కనికరించు అని మాట్లాడే వారికి దొరుకుతుంది. లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనంలో సుంకరి దేవాలయానికి వెళ్ళాడు. ధైర్యం చాలలేదు లోపలికి వెళ్ళటానికి. దూరంగా నిలిచి ఉండి ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించు అన్నాడు. తర్వాత వచనంలో చదువుతాము, వెంటనే అతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ ఉదయకాలం ఇక్కడ చేరి వచ్చినటువంటి వారిలో కానీ, ఆన్లైన్ ద్వారా ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి ప్రజలు కానీ, ఈ మధ్యాహ్నం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రభు యొక్క కనికరం కొరకు నీ జీవితంలో ఎన్నడైనా అర్థించావా? కనికరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మహాకనికరాన్ని చూపే దేవుడు. ఎప్పుడు అడుగుతావా? ఎప్పుడు కనికరం కొరకు అర్థిస్తావా? దేవా, వాస్తవానికి నేను పాపిని, నీతో వ్యాజ్యమాడితే నేను నిలబడలేనయ్యా, నువ్వు నన్ను దోషిగా నిరూపించడం నీకు చాలా సులభమయ్యా, తప్పించుకోలేను స్వామి, శిక్షార్హుడనేనయ్యా, కానీ నన్ను కనికరించవా అని ఒకవేళ నువ్వు ప్రార్థిస్తే
ఈ మధ్యాహ్నం ప్రభు నిన్ను కనికరించడానికి, నిన్ను నిర్దోషిగా తీర్చడానికి, నీ పక్షంగా వ్యాజ్యమాడి నిన్ను నిర్దోషిగా నిలబెట్టడానికి శక్తి కలిగినటువంటి వాడు. ఒక భక్తిహీనుని నిర్దోషిగా తీర్చే విషయంలో ఆయనకి శక్తి ఎలాగొచ్చింది అనంటే నీ స్థానాన్ని తీసుకోవడం వల్ల, నీ శిక్షను భరించడం వల్ల. మరెవ్వరికీ ఈ సామర్థ్యం లేదు. మరెవ్వరు కూడా నీ పక్షంగా వాదించి నిన్ను నీతిమంతుడిగా నిలబెట్టగలిగినటువంటి వాడు ఎవడు లేడు. ఈయన ద్వారా తప్ప, ఈయన నీకు న్యాయాధిపతి అయితే తప్ప, ఈయన నీకు ఉత్తరవాది అయితే తప్ప నువ్వు నీతిమంతుడిగా తీర్చబడడం సాధ్యం కాదు. కారణం నీ స్థానం, నా స్థానం ఆయన తీసుకున్నటువంటి వాడు. గుర్తించు, కనికరం కొరకు అర్థించు. అపోస్తలుడైన పౌలు తన వ్యక్తిగతమైన జీవితంలో చెప్తాడు కదా, 1 తిమోతి 1:12 పూర్వం హానికరుడను, హింసకుడను, దూషకుడను, అవిశ్వాసిని, తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనక కనికరించబడి తిని. ఐ అబ్టైన్డ్ మర్సీ, కనికరాన్ని పొందాను. ఈ మధ్యాహ్నం నీ వ్యక్తిగతమైన జీవితంలో ఇది ఆలోచించుకోవాలి. నువ్వు పాపివి, నీ పాపాన్ని బట్టి శిక్ష తప్పదు. దేవదూతలు పాపం చేస్తేనే వదిలిపెట్టలేదే. పూర్వకాలం ఉన్నటువంటి మనుషులు పాపం చేస్తే దేవుడు వదిలిపెట్టలేదే. నువ్వు పాపం చేస్తే, నేను పాపం చేస్తే దేవుడు వదిలిపెడతాడా? తప్పించుకోలేవు ఆయన చేతిలో నుండి. కానీ ఆయన నిన్ను శిక్షించాలని కోరడం లేదు, నీ ఎడల కనికరం చూపాలని కోరుతున్నాడు. అందుకొరకే నీ స్థానాన్ని తీసుకున్నాడు, నీకు బదులు శిక్షించబడ్డాడు. ఆయన వ్యాజ్యమాడే శక్తి ఆయనకుండి కూడా మౌని అయిపోయాడు పిలాతు ఎదుట. కారణం నీ స్థానం, నా స్థానం తీసుకున్నాడు కాబట్టి. ఇప్పుడు అంటున్నాడు, నీ పక్షంగా నేను వ్యాజ్యమాడుతాను, నేను నిన్ను నీతిమంతునిగా తీరుస్తాను, నా మాట నమ్ము, నా చెంతగా రా, కనికరం కొరకు అర్థించు అంటున్నాడు. ఇంతవరకు ఒకవేళ ఆ రీతిగా చేసి ఉండకపోతే నీ పాపముల విషయంలో ఎంత భయంకరమైన తీర్పు నీ మీద కాచుకున్నదో గుర్తించు. ఆ శిక్ష నుండి తప్పించుకోవడానికి కనికరం కొరకు ప్రభుని అర్థించు. నిశ్చయంగా ప్రభు నీ ఎడల కనికరం చూపిస్తాడు. ఆలస్యం చేస్తావా, కాదనుకుంటావా, ప్రాణం పోయిన తర్వాత చూద్దాంలే అనుకుంటావా, ఆ తర్వాత నీకు కనికరం దొరకదు. లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు ఆ రీతిగానే పాతాళంలోనికి వెళ్ళిన తర్వాత తాను వేదన పడుతూ తండ్రి రొమ్మున ఆనుకునున్న లాజరుని చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి, తను ప్రార్థిస్తూ ఉన్నాడు కనికరం కొరకు. నా యందు కనికరపడి, ఏం చూపాలయ్యా నీ కొరకు కనికరం అనంటే, నరకం నుండి నన్నేం తప్పించమని అడగటం లేదు స్వామి, కనీసం నా నాలుకను చల్లార్చడానికి చిటికెన వేలితో నీళ్ళలో ముంచి ఒక్క చుక్క నా నాలుక మీద వేయడానికి లాజరుని పంపవా? మనమైతే చెంబుడు నీళ్ళు ఇచ్చుండేవాళ్ళమేమో, జాలిపడి, కనికరపడి. గుర్తుపెట్టుకో, నరకం ఎటువంటిదంటే కనికరము దొరకని ప్రదేశం. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎంత వేదన పడినా, ఎంత అభ్యర్థించినా కనికరం నీకు అక్కడ దొరకదు. సమయం ఉండగానే నీ బొందులో నుండి ప్రాణం వెళ్ళిపోకమునిపే నిన్ను నీతిమంతునిగా తీర్చాలని వ్యాజ్యమాడే విషయంలో మౌనంగా ఉండిపోయినటువంటి ఆ ప్రభు ప్రేమను గుర్తించి కనికరం కొరకు అర్థించు. ఆ సుంకర అడిగినట్లుగా అడుగు, ప్రభు పాపినైనా నన్ను కరుణించు అని. ఈ మధ్యాహ్నమే ప్రభు నిన్ను కనికరిస్తాడు. ఒక దినాన తీర్పులో నువ్వు నిలబడినప్పుడు నిర్దోషిగా, ధైర్యంగా, నీతిమంతుడుగా ఆయన సన్నిధిలో నిలబడగలవు. ఇది మొదటి విషయం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 33-34 వచనాలు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం, క్షమించండి, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 33
33, 34 వచనాలు. 33, 34 వచనాలు కలిసి చదువుకుంటాను. 33, 34 వచనాలు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఒకడును తప్పకుండా ఇశ్రాయేలు వారును యూదా వారును బాధింపబడిరి. వారిని చెరపట్టిన వారందరూ వారిని గట్టిగా పట్టుకొనుచున్నారు. వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు. వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలుగజేయుటకును బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టించును. ఆ చివరి మాట గమనించండి, ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టించును. ఈ మాటలను బట్టి మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, మనకు కాన అన్యాయము జరిగితే, ఇన్జస్టిస్ మనకు కాన అన్యాయం జరిగితే, మనకు జరిగినటువంటి అన్యాయం విషయంలో మన పక్షంగా వాదించే శక్తి సంపన్నుడు, బలవంతుడైనటువంటి వాడు వాదించి దాన్ని ముగిస్తాడంట, దాన్ని కడముట్టిస్తాడు. కనుక మనకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మనం చింతపడాల్సిన అవసరం లేదు. ఎవరున్నారు మన పక్షంగా? మనల్ని మన పక్షంగా వాదించగలిగినటువంటి వాడు, మనకు న్యాయాన్ని చేకూర్చిపెట్టగలిగినటువంటి వాడు మన దేవుడు మనకున్నాడు. ఈ సందర్భం ఏంటి అనంటే, ఇశ్రాయేలు చేసినటువంటి దోషమును బట్టి దేవుడే బబులోను చెరలోనికి ఇశ్రాయేలుని పంపాడు. లేక బబులోను రాజు చేతి కిందికి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడే అప్పగించాడు. ఒరే, నా బిడ్డలు సరిగా మారింటలేదు, కొంతకాలం వీళ్ళని స్క్రూ టైట్ చేసి సరి చేసి పెట్టరా అని వాడి చేతికి అప్పగించాడు. వాడి చేతికి అప్పగిస్తే వాడేం చేశాడు అని అంటే, చెప్పిన దానికంటే ఎక్కువ చేశాడంట. చూడండి 50వ అధ్యాయం 33వ వచనం. ఒకడును తప్పకుండా ఇశ్రాయేలు వారు యూదా వారును బాధింపబడిరి. ఇశ్రాయేలు వారు యూదా వారు బాధింపబడిరి. ఎందుకట్లా బాధింపబడ్డారు అని అంటే 32వ వచనంలో చెప్తున్నాడు, గర్విష్ఠుడు తొట్టిల్లి తులును. వాడికి చాలా గర్వం ఎక్కువైందంట. ఏదో కాస్త కొన్నాళ్ళు నీ దగ్గర పెట్టుకోరా బాబు, నా పిల్లల్ని నా మాట వినేటట్టు లేరు అని అప్పగిస్తే వీడు గర్విష్ఠుడే ఏం చేశాడంట, ఇశ్రాయేలు ప్రజలందరినీ బాధ పెట్టాడు. బాధ పెట్టిన తర్వాత దేవుడు వారికి అప్పగించింది ఒక నిర్దిష్ట కాలం కొరకు మాత్రమే. ఇదిగో ఇన్ని సంవత్సరాలు మాత్రమే వాళ్ళని కింద బానిసత్వంలో ఉండాలి అని అప్పగించాడట. దానికి కారణం చెప్తున్నాడు, ఎందుకు ఆ రీతిగా అప్పగించాడన్న దానికి. చూడండి 34వ వచనంలో, భూమికి విశ్రాంతి కలగచేయుటకు. భూమికి విశ్రాంతి కలగచేయుటకు. మీకు ఈ విషయం అర్థం కావాలంటే దినవృత్తాంతులు 2వ గ్రంథం 36వ అధ్యాయం. దినవృత్తాంతులు 2వ గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించను. పాత నిబంధనలో దేవుడు వారికి ఒక నియమం పెట్టాడు. ఏంటి ఆ నియమం అని అంటే, 6 సంవత్సరాలు వారు విత్తనం వేసి పంట కోసుకోవచ్చు. 7వ సంవత్సరం భూమికి విశ్రాంతి సంవత్సరం. ఆ సంవత్సరం వాళ్ళు విత్తనం వేయకూడదు, పంట కూర్చుకోకూడదు. అట్లా విశ్రాంతి దినాన్ని విశ్రాంతిగా వదిలిపెట్టకుండా వారు ఒకవేళ పంట వేస్తే అది దేవుడు చాలా తీవ్రమైనదిగా ఎంచాడు, తీవ్రమైన పాపంగా ఎంచాడు. అట్లాగనే విశ్రాంతి దినాన్ని కూడా దేవుడు పవిత్రపరిచాడు. ఆ దినాన్ని వాళ్ళు ఏ జీవనోపాధి పని చేయకూడదు, దేవుని సన్నిధిలో వారు గడపాలి.
అది వీళ్ళు చేసిన పని ఏంటనంటే 70 విశ్రాంతి సంవత్సరాలు వాళ్ళు పంటలు వేసుకుంటూనే వచ్చారంట. అంటే భూమికి ఏమాత్రం విశ్రాంతి ఇవ్వలేదు. 70 విశ్రాంతి సంవత్సరాలు అని అంటే ఎంతకాలం దేవుడు ఓర్చుకున్నాడు చెప్పండి? 7 సంవత్సరాలకు ఒకసారి ఒకటి వస్తుంది కదా. 70 × 7 490 సంవత్సరాలు చూశాడంట వాళ్ళని. 490 సంవత్సరాల కాలంలో 70 సంవత్సరాలు వాళ్ళు విశ్రాంతి సంవత్సరాన్ని ఆచరించలేదు. అంటే పంట వేసుకుంటూనే వచ్చినారు, దాన్ని కోసుకుంటూనే వచ్చినారు. దానివల్ల యెహోవా కోపం తీవ్రమై ఏం చేశాడంటే సంవత్సరానికి ఒక దినానికి ఒక సంవత్సరం చొప్పున 70 సంవత్సరాలు వారిని చెరలోనికి పంపించాడు. సంవత్సరంకి ఒక సంవత్సరం చొప్పున 70 సంవత్సరాలు చెరలోనికి పంపారు. అంటే ఇప్పుడు బబులోను రాజు క్రింద వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉండాలి? ఓన్లీ 70 ఇయర్స్ మాత్రమే ఉండాలి. అలా చెప్పాడు కూడా. ఏమని? రేయ్, వీళ్ళు 70 సంవత్సరాలు విశ్రాంతి దినాలను ఆచరించలేదు కాబట్టి 70 సంవత్సరాలు మీ క్రిందికి పంపిస్తున్నాను. అది వాళ్ళు చేసిన పని ఏంటి చూడండి. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 34వ వచనం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 33వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు, ఒకడును తప్పకుండా ఇశ్రాయేలు వారును యూదా వారును బాధింపబడిరి. వారిని చెరపట్టిన వారందరూ వారిని గట్టిగా పట్టుకొనిచున్నారు, వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు. 70 సంవత్సరాల తర్వాత ఏం చేయాలా? పోనీయాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంట? అరే వీళ్ళని పోనిస్తేట బాబు, బాగా కష్టపడి పనిచేసేవాళ్ళు, తెలివైన వాళ్ళు, మంచిగా ఉపయోగపడుతూ ఉన్నారు, వీళ్ళందరినీ పోనిస్తే ఎట్లా? ఒకవైపు వారిని బాధ పెడుతూ వచ్చినారు. యూదా వాళ్ళు ఏ ఒక్కరు కూడా బాధింపబడకుండా ఉండలేదంట. వాళ్ళని బాధ పెడుతూ వచ్చారు. కారణం వారు గర్విష్ఠులయ్యారు, బాధ పెట్టారు. దేవుడు వారిని ఉంచుకోమన్న సంవత్సరాలు కాకుండా అదనంగా వారిని ఉంచుకోవడానికి, వారిని పోనీయకుండా వారిని బంధిస్తూ వచ్చినారు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది. 34వ వచనం. వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలుగు చేయుటకు, బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టించును. భూమికి విశ్రాంతి కలుగ చేయడానికి నేను ఈ 70 సంవత్సరాలు వారిని చెరలో ఉంచాను. రెండోది, బబులోను నివాసులను కలవరపరచడానికి. ఎందుకంటే పోనీయడం లేదు కదా, గర్విష్ఠులయ్యారు కదా, వారిని బాధ పెడుతూ వచ్చారు కదా. వారికి ప్రతీకారం తీర్చడానికి ఇప్పుడు నేను వాదించబోతున్నాను, నా వ్యాజ్యాన్ని కడముట్టిస్తాను. ఒకవైపు ఇశ్రాయేలు తమ పాపాన్ని బట్టి వారు దేవుని చేత శిక్షించబడుతూ వచ్చినప్పటికీ కూడా తన ప్రజల విషయంలో తనకున్న కన్సర్న్ చూడండి, పట్టింపు చూడండి. ఇంకొకడు బాధ పెడుతుంటే, అన్యాయంగా బాధ పెడతా ఉంటే, పరిమితికి మించి బాధ పెడతా ఉంటే, పరిమితికి మించి వారిని బంధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ దేవుడు తట్టుకోలేకపోతున్నాడు. నేను వ్యాజ్యం ఆడతాను, ఇప్పుడు నేను వాదిస్తాను, నేను వ్యాజ్యం ఆడతాను. ఇది మనకు నేర్పించేటువంటి పాఠం ఏంటంటే, అన్యాయం ఒకవేళ మనకు జరిగితే, అక్రమంగా మనం హింసించబడాల్సి వస్తే, బాధించబడాల్సి వస్తే, గుర్తుపెట్టుకో, నీ పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు ఒకడున్నాడని. నీ పక్షంగా న్యాయం తీర్చేటువంటి దేవుడు ఒకడున్నాడని. ఆయన వ్యాజ్యమాడితే ఎవడు ఆయన ఎదుట నిలబడలేడు. తప్పక మన పక్షంగా న్యాయం తీర్చగలిగినటువంటి దేవుడు కనుక ఇది మనం నేర్చుకోవాలి. అన్యాయాన్ని సహించడం నేర్చుకోవాలి. యేసుప్రభువు వారు మనకు చూపినటువంటి మాదిరి అది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. మొదటి పేతురు 2వ అధ్యాయం 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు,
ఆయన శ్రమ పెట్టుబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. నువ్వు వ్యాజ్యమాడాల్సిన అవసరంలే. నిన్ను బాధ పెట్టేటువంటి వాడిని, నిన్ను దూషించేటువంటి వారిని, మనకు విరోధంగా పనిచేసేటువంటి వారితో మనం వ్యాజ్యమాడాల్సిన అవసరంలే. ఎవరు వాడతారంట ఆ వ్యాజ్యము? మన పక్షంగా దేవుడు. అందుకు ఏం చేయాలి? ఆ కోర్టులో కేసు వేసేయాలి. ఏ కోర్టులో? సుప్రీంకోర్టులో వేసేయాలి. లోయర్ కోర్టు లేదు, హైకోర్టు లేదు, ఏ కోర్టు లేదు. మనకు ఒకటే కోర్టు, సుప్రీంకోర్టు. ఏదది? ఆయనకు అప్పగించేసి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకోండి. 19-20 వచనాలు కూడా చూడండి. 19 వచనం, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందొచ్చు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహించిన యెడల అది హితమగును. తప్పిదమనకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన యెడల మీకేం గనం? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రైస్తవ జీవితం దేని కొరకంట చెప్పండి? మేలు చేసి కీడు అనుభవించడానికి పిలువబడ్డామంట. నువ్వు ఎవరికైనా మేలు చేస్తే వాళ్ళ ద్వారా మేలుని ఎక్స్పెక్ట్ చేయవద్దు. మేలు వస్తుంది అని అనుకోవద్దు. వస్తే సంతోషమే, కానీ రాకపోతే దుఃఖపడవద్దు, బాధపడవద్దు. పైగా వాళ్ళ దగ్గర నుంచి మేలు రాకపోగా ఒకవేళ కీడు వచ్చినా ఆశ్చర్యపడవద్దు. ఏం చేయాలంటే అలాంటప్పుడు న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఆయన వ్యాజ్యమాడే విషయంలో బలవంతుడు, ఆయన అధిక శక్తి సంపన్నుడు. మన పక్షంగా న్యాయం తీర్చి మనం కోల్పోయింది మనకు తిరిగి సమకూర్చి పెట్టగలిగినటువంటి వాడు. పేతురు రాసిన సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం. మొదటి సమూయేలు 24వ అధ్యాయం 12-15 వచనాలు కలిసి చదువుకుంటాం. మొదటి సమూయేలు 24వ అధ్యాయం 12-15 వచనాలు కలిసి చదువుదాం. నీకును నాకును మధ్య యెహోవా న్యాయం తీర్చును. యెహోవా నా విషయమై పగ తీర్చును కానీ నేను నిన్ను చంపను. పూర్వీకులు సౌమ్యం చెప్పినట్లు దుష్టుల చేతనే దౌష్ట్యం పుట్టును కానీ నేను నిన్ను చంపను. ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకున్న బయలుదేరి వచ్చి ఉన్నాడు. ఏ పాటి వాణిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను కదా, మిన్నలిని కదా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చును గాక. ఆయనే సంగతిని విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశం కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. దావీదు ఎంత చక్కని మాటలు పలుకుతున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో తన ప్రాణం తీయడానికి నిరంతరం ఊపిరాడకుండా తరుముతున్నటువంటి సౌలు తన చేతికి చిక్కగా తన్ను చంపకపోగా అంటున్నాడు, నేను నిన్ను చంపను. నీకు నాకు మధ్యలో వ్యాజ్యమాడేటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు. నేను నిర్దోషిని అని నిరూపించేటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన చేతికి అప్పగిస్తున్నాను ఈ కేసుని. కనుక ఎవరైనా మనకు అన్యాయం చేస్తున్నారు అన్నటువంటి ప్రత్యక్షంగా విషయాలు మనకు తెలిసినా కూడా వారితో ఏమాత్రం వ్యాజ్యమాడకుండా ఆ వ్యాజ్యాన్ని ప్రభువుకు అప్పగించేది మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దావీదు అంటాడు, నేను పగ తీర్చుకోను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం కలిసి చదువుకుంటాం. హెబ్రీ 10:30. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తుననియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వాడిని ఎరుగుదము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఒక విషయం తెలిసినా ఒకవేళ మనం ఆయన చేతికి అప్పగిస్తే ఆయన చేతిలో గన మన పగవాడు పడ్డాడంటే భయంకరం, తట్టుకోలేడు. అంచేత కేసు ఎప్పుడు కూడా మనం డీల్ చేయకూడదు.
కేసు ఎప్పుడు మన విషయంలో మనం వ్యాజ్యం ఆడకూడదు, మనల్ని మనం నీతిమంతులుగా తీర్చుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయకూడదు. ఏం చేయాలి చెప్పండి? కేసుని ఆయనకు వదిలిపెట్టేసి, పగ తీర్చుట నా పని. అన్యాయం చేశాడా, నిన్ను శ్రమ పెట్టాడా, అధికంగా శ్రమ పెట్టాడా, నిన్ను నేను చెరలో ఉంచుకున్నామన్న కాలానికంటే ఎక్కువగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడా, నీకు విడుదల కలుగ చేయడం లేదా? నేను చూసుకుంటాను, నేను వ్యాజ్యం ఆడతాను, ఆ వ్యాజ్యాన్ని నేను ముగిస్తాను. అది తన ప్రజల పక్షంగా దేవుడు చెప్తున్నటువంటి మాట. న్యాయాధిపతుల్లో కూడా ఒక సెకండ్ మాట మనం చదువుతాం చూడండి. న్యాయాధిపతులు 11వ అధ్యాయం. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 27వ వచనం. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 27వ వచనం కలిసి చదువుకుంటాం. ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు, కానీ నీవు నా మీదకి యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇశ్రాయేలీయులకు అమ్మోనీయులకును న్యాయము తీర్చునుగాక. యెఫ్తా పరిపాలనలో ఈ అమ్మోనీయుల రాజు ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చాడు. యెఫ్తా చెప్పి పంపిస్తున్నాడు, నేను నీకేం కీడు చేశానయ్యా, నా జోలికి ఎందుకు వస్తున్నావు? నా దారిని నేను ఉన్నాను కదా, నా పనులు నేను చేసుకుంటున్నాను కదా, నీ జోలికి నేను రాలేదు కదా. నేను నీకేం కీడు చేయనప్పుడు నువ్వు ఎందుకు యుద్ధానికి వస్తున్నావు? అట్లా యుద్ధం చేయడం వలన నువ్వు దోషం చేస్తున్నావు సుమా, తప్పు చేస్తున్నావు సుమా. అలాగే తప్పు చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని దృష్టికి అన్యాయం చేసిన వాడు అవుతున్నావు. ఆయన న్యాయం చేస్తాడు నాకు. కనుక ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. మనం ఏమి చేయకపోయినా, వారికి ఏ నష్టం కలగజేయకపోయినా ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకోవాలయ్యా. మనం ఏం నష్టం కలగజేయకపోయినా, ఎవరికి అన్యాయం చేయకపోయినా, ఒకవేళ వారు మనకు అన్యాయం చేశారు అని అంటే, నష్టాన్ని కలుగజేశారంటే, కీడు చేశారు అని అంటే, గుర్తుపెట్టుకో, నీ పక్షంగా వాదించగలిగిన వ్యక్తి ఒకడున్నాడు. ఫీజు మాత్రం తీసుకోడు. నేను చెప్పాను కదా, సుప్రీంకోర్టు లాయర్స్ వాళ్ళు 5 నిమిషాలు వాదిస్తే లక్షలు డిమాండ్ చేస్తారు. ఈయన నీ పక్షంగా వాదిస్తాడు, కానీ ₹1 అడగడు. నిన్ను ఫ్రీగా వాదిస్తాడు, ఓడిపోకుండా వాదిస్తాడు, నిన్ను విజయవంతంగా నిలబెడతాడు. నీకు రావాల్సింది ఆయన తిరిగి సమకూర్చి పెడతాడు. మామూలుగా కాదు. చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం. క్షమించండి, 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం. అందరు కలిసి చదువుదాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఒకవేళ మనకి ఏదైనా అన్యాయం జరిగిందా, నష్టం జరిగిందా, అవమానం కలిగిందా, ఓర్చుకో, సహించుకో, ప్రభుకు అప్పగించు. నీ పక్షంగా వ్యాజ్యమాడి నిన్ను నీతిమంతునిగా తీర్చడం మాత్రమే కాకుండా, నువ్వు పొందిన అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతకు నువ్వు పాత్రలయ్యేటట్టుగా చేస్తావు. మనకు తెలుసు కదా, మొర్దెకై విషయంలో హామాను అన్యాయంగా మొర్దెకైని చంపాలనుకున్నాడు. వాడికి అనిపించిందంట, వీడు ఒక్కడిని చంపితే నాకేంటి పెద్ద గొప్ప సంగతి, అసలు వీడి జాతి లేకుండా చేస్తాననుకున్నాడు. అనుకొని కనుక్కున్నాడు, ఏ జాతి వాడు వీడు అంటే, వాడు యూదా జాతికి చెందినవాడు అని తెలిసినప్పుడు
మొత్తం జాతిని లేపేయడానికి రాజు దగ్గర ఒక శాసనాన్ని బయలుపుట్టించాడు. చంపడానికి ప్రయత్నం చేసి ఆ విషయాన్ని రాజు దగ్గరికి చెప్పడానికి వెళ్తూ ఉంటే అంతకుమునిపే ఆ రాత్రి రాజుకు ఒక కల వచ్చిందంట. రాజుకు నిద్ర పట్టలేదు. రాజు ఏం చేశాడనంటే ఆయన సమాచార గ్రంథాన్ని తెప్పించుకొని దాన్ని చదివించుకుంటా ఉంటే అందులో ఒక సమాచారం ఏంటంటే, మొర్దెకై రాజును చంపడానికి 2 వ్యక్తులు ప్రయత్నిస్తూ ఉంటే ఆ సమాచారాన్ని రాజుకు తెలియచేయడం ద్వారా రాజు ప్రాణాన్ని కాపాడాడు అనేటువంటి ఒక సమాచారం ఉంది. మొర్దెకై నా ప్రాణాన్ని కాపాడా? అలాగైతే ఆయనకి ఏమైనా బహుమానం ఇచ్చారా అని అడిగాడు. ఏమి ఇవ్వలేదండి. అరే, ప్రాణాన్ని కాపాడిన వాడికి ఏం బహుమానం ఇవ్వకపోతే ఎలాగయ్యా? ఎలా ఉన్నారు మీరు మౌనంగా? ఎవరున్నారు అక్కడ బయట అంటే వీడు వచ్చినాడు. ఎవడు? హామాన్. మొర్దెకైని చంపాలని చెప్పడానికి వచ్చేవాడు. ఆడు కాచుకున్నాడు. హామాన్ ఉన్నాడండి బయట అంటే, ఆడైతే సరైనడు పిల్లోడు, సరైన సలహా ఇస్తాడు అని పిలవండి. లోపలికి వచ్చిన తర్వాత రాజు ఏమి చెప్పకుండా ఈ మాట అంటున్నాడు, రాజు గణపరచని అపేక్షించువానికి మనం ఏమేం చేస్తే బాగుంటుంది చెప్పరా అన్నాడు. అంటే వీడు అనుకున్నాడు, నన్ను తప్ప రాజు ఎవరిని గణపరుస్తాడు అని అనుకొని వాడు హృదయంలో ఉన్న కోరికలన్నీ చెప్పేశాడు. అయ్యా, రాజు గుర్రం మీద నెక్కించాలి, రాజు వస్త్రాలు ధరింపజేయాలి, రాజు కిరీటం పెట్టాలి. ఒక ప్రధానమంత్రి వాడి ముందు పోతూ రాజు గణపరచని అపేక్షించువానికి ఇలాగూ జరుగుతుంది అని ప్రకటన చేయాలి అని అంటే, నువ్వు పోయి ఆ మొర్దెకైకి చేయి అన్నాడు. ఎట్లా ఉంటుంది చెప్పండి? బిక్క చచ్చిపోయాడు వాడు. మనం పొందిన అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత కలుగుతుంది. కారణం, వ్యాజ్యమాడే దేవుడు ఒకడు ఉన్నాడు. నిన్ను నిర్దోషిగా నిలబెట్టగలిగిన దేవుడు ఒకడున్నాడు. నువ్వు పొందేటువంటి అవమానానికి ప్రతిగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఒకడున్నాడు. మర్చిపో మాకు. నీకు నువ్వే వాదించుకుంటే ఏమి జ్ఞానం ఉందని వాదిస్తావు నువ్వు? గుర్తుపెట్టుకో, ఆయన మహావివేకి. వాదించే విషయంలో ఆయనకున్న బలము అమితమైనటువంటిది. ఆయన నిలబడితే ఆయన వేసే ప్రశ్నల్లో 1000 ప్రశ్నల్లో ఒక్క ప్రశ్న కూడా ఎవడు ప్రత్యుత్తరం చెప్పలేడు. అట్లాంటి వాడు నీకు నీ వాదిగా ఉండేదానికి ఇష్టపడతా ఉంటే ఎందుకు కేసు ఆయనకు అప్పగించావు? ఎందుకు ఆయన చేత వ్యాజ్యమాడ నీవు? ఎందుకు నీకు నీవే వ్యాజ్యమాడి నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తావు? గుర్తుపెట్టుకో, ఆయన నీ పక్షంగా వ్యాజ్యమాడితే నీకు జరిగిన అన్యాయమంతటికి ప్రతిగా 2 అంతలుగా నీకు ఘనత కలిగేటట్టుగా చేయగలడు. వాడు బిక్క చచ్చిపోయి వాడు అరవలేక ఊరంతా తిప్పి రాజు గణపరచని అపేక్షించేవాడు ఇలా చేస్తాడండి అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి పోయి భార్య దగ్గర పోయి బోరున ఏడ్చాడంట. నేను ఒకటి జరుగుతుంది అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. అప్పుడే ఆవిడ చెప్పింది, అసలు నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు ఒకసారి ఆలోచించు. ఒకవేళ నువ్వు పెట్టుకుంటున్నవాడు ఒకవేళ యూదుడైతే నీ సంగతి ఒట్టిదే అని కూడా చెప్పిందంట. మన ఎంత గొప్పవాళ్ళం! మన పక్షంగా వాదించగలిగినటువంటి న్యాయాధిపతి మన పక్షంగా ఉన్నాడు. కనుక ఆయన చెంతకు మనం వెళ్ళడం అనేది అవసరమైనటువంటి విషయం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 8, 9, 10 వచనాలు కలిసి చదువుకుంటాం. 8, 9, 10 వచనాలు. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసనుడై ఉన్నాడు, నాతో వ్యాజ్యమాడువాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యమాడుదాము. నా ప్రతివాది ఎవడు? అతన్ని నా యొద్దకు రానిమ్ము. ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయము. నా మీద నేరస్థాపన చేయవాడెవడు? వారందరూ వస్త్రం వలె పాతగిలెదురు, చిమ్మెట వారిని తినివేయును. మీరు యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినని వాడెవడు?
8వ వచనం, నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసనుడైనాడు, నాతో వ్యాజ్యమాడు వాడెవడు. ఇదే సందర్భం క్రొత్త నిబంధనలో రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చదవచ్చు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 33-34 వచనాలు. రోమ 8వ అధ్యాయం 33-34 వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపు వాడేవాడు, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. దీన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు అనంటే రెస్టరేషన్, సమకూర్చబడుట. ఒకవేళ మనం దేవుని బిడలమైన తర్వాత, విశ్వాసులమైన తర్వాత, నీతిమంతులమైన తర్వాత ఒకవేళ మనం తప్పిపోతే, జారిపోతే, పతనమైతే నిరుచాపడవద్దు. నీ పక్షంగా వ్యాజ్యమాడి నిన్ను నీతిమంతునిగా నిలబెట్టగలిగినటువంటి ఉత్తరవాది నీకొకడున్నాడు. అదే చెప్తున్నాడు, నా పక్షంగా వ్యాజ్యమాడేవాడు, నన్ను నీతిమంతునిగా తీర్చేవాడు ఆసనుడవుతున్నాడు, వస్తా ఉన్నాడు, నన్ను నీతిమంతునిగా నిలబెడతాడు. నాతో వ్యాజ్యమాడగలిగిన వాడెవడు, నన్ను దోషిగా నిరూపించగలిగిన వాడెవడు అని సవాల్ చేస్తాడు. ఒక విశ్వాసి తన జీవితంలో ఒకవేళ పడిపోయినప్పుడు, పతనమైనప్పుడు నిరుత్సాహపడకూడదు. శత్రువు అంటాడు, శత్రువు మనతో వ్యాజ్యమాడడానికి బయలుదేరుతాడు కదా. జకర్యా 3వ అధ్యాయంలో ప్రధాన యాజకుడైన యెహోషువని పట్టుకెళ్ళిపోయాడు అంటవాడు. దేవుని దగ్గర పట్టుకెళ్ళిపోయి, వీడేనా నీ ప్రధాన యాజకుడు, చూడు ఎట్టున్నాడో, మలిన వస్త్రాలు ధరించి ఎంత అపవిత్రంగా కనపడుతున్నాడో చూడు. నిరంతరము మన మీద వ్యాజ్యమాడడానికి సాతానుడు, మనల్ని దోషులుగా నిరూపించడానికి, అనర్హులుగా మనల్ని చేయడానికి వాడు వ్యాజ్యమాడుతూ ఉంటాడు. కానీ గుర్తుపెట్టుకో, మన పక్షంగా ఉన్నటువంటి న్యాయవాది మనల్ని నిర్దోషులుగా నిలబెట్టడానికి శక్తిమంతుడైనటువంటి వాడు. భక్తిహీనులను ఆయన నిర్దోషులుగా తీర్చేవాడు. భక్తిహీనులను నిర్దోషులుగా తీరిస్తే అన్యాయం కాదా అని మనం అనుకోవచ్చు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31-32 వచనాలు కలిసి చదువుకుంటాం. 31-32 వచనాలు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. ఆయన మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు, ఏ అనుమానం లేదు. మన పక్షంగా ఆయన వాదించి మనల్ని నిర్దోషులుగా ఆయన నిలబెడతాడు, ఏ అనుమానం లేదు. కానీ అట్లాగని చెప్పి ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన ఏం చేస్తాడంటే చెప్పండి, లోకంతో పాటు మనకు శిక్ష రాకుండా ఉన్నట్లుగా ఇక్కడనే మనల్ని తగిన శిక్ష విధిస్తాడు. ఇక్కడనే మనకు తగిన శిక్ష విధిస్తాడు. కానీ ఆయన శిక్ష అంత సులభంగా ఉండదు. చూడండి, 32వ కీర్తన దావీదు రాస్తూ అంటున్నాడు. 32వ కీర్తన 3వ వచనం. 32వ కీర్తన 3వ వచనం. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. నేను మౌనినై ఉండగా అంటే అర్థం ఏంటి? తప్పు చేసిన తర్వాత మౌనిగా ఉండకూడదంట. మౌనిగా ఉండడం అంటే ఒప్పుకోకుండా ఉండడం అని అర్థం. నువ్వు ఒప్పుకోనంత కాలం జరిగే విషయం ఏంటి అంటే నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించు. ఇదే దావీదు 51వ కీర్తన కూడా రాశాడు. ఈ 2 కీర్తనలు 32వ కీర్తన 51వ కీర్తన పెనిటెంట్స్ ప్రేయర్ అని చెప్పవచ్చు. అంటే పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థనలు.
తను అంటున్నాడు, నేను దోషం చేసిన తర్వాత నేను మౌనంగా ఉన్నాను కొంతకాలము. నేను మౌనంగా ఉన్నంత కాలం నా పరిస్థితి ఎట్లా ఉందనంటే ఆర్తధ్వని, హృదయ విదారకమైనటువంటి ఆ రోదన నాలో నుంచి వస్తూ వచ్చింది. కారణం ఏంటంటే నాలో ఉన్న ఎముకలు క్షీణించిపోతూ ఉన్నాయి. 5వ వచనం, నా దోషమును కప్పుకొనక. 4వ వచనం, దివారాత్రులు నీ చేయి నా మీద బరువుగా ఉండెను. నేను ఒప్పుకోనంత వరకు, నా పాపని కప్పి పెట్టుకున్నంత వరకు దివారాత్రులు నీ చేయి నా మీద బరువుగా ఉన్నింది. అందువల్ల నా ఎముకలు నన్ను చాలా ఇబ్బంది పెడతా వచ్చినాయి, ఆర్తధ్వని చేస్తూ వచ్చినాను. 51వ కీర్తనలో తను ఇంకా చక్కగా రాస్తాడు చూడండి. 51వ కీర్తన 8వ వచనం, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీ విరిచిన ఎముకలు. తప్పు చేస్తే ఏం చేస్తాడంట? ఏం చేస్తాడండి? ఎముకలు ఇరగొడతాడంట. లోకం అడుగుతుంది కదా, మమ్మల్ని ఏమో నరకంలో పడేస్తున్నావు, తప్పు చేస్తే నీ పిల్లలు తప్పు చేస్తే ఎలా వదిలిపెడతావు, వాళ్ళు నిర్దోషులుగా ఎట్లా నిరూపిస్తావు అని అంటే, లేదు బాబు, నేను నా పిల్లల్ని నేను వదిలిపెట్టలేదు, వాళ్ళు ఎముకలు ఇరగొట్టాను చూడు కావాలంటే. ఎముకలు ఇరిగిన తర్వాత అయినా ఏం చేయాలి? మనం బుద్ధి తెచ్చుకోవాలి కదా. దావీదు అదే రాస్తున్నాడు, ప్రభా నేను చేసిన నా దోషాన్ని బట్టి నా ఎముకలు ఇరగొట్టావు, ఆర్తధ్వని నాకు కలిగింది, ఏడుస్తూ వచ్చాను, దినమెల్లా రోదన చేస్తూ వచ్చాను. కానీ 5వ వచనంలో చెప్తాడు, నా దోషమును నేను కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, నా అతిక్రమములు నీ సన్నిధిని ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 2 కీర్తనలు చదవండి. ఆ 2 కీర్తనల్లో దోషాన్ని బట్టి వచ్చినటువంటి బాధ ఏంటో, ఎటువంటి పరిస్థితులు గుండా దావీదు వెళుతూ వచ్చాడో అనేది మనం చూడవచ్చు. 51వ అధ్యాయం 4వ వచనంలో రాస్తూ అంటాడు, 51వ అధ్యాయం 8వ వచనంలో ఎముకలు విరగొట్టాడంట. 11వ వచనంలో అన్నిటికంటే ఎక్కువ నష్టం కలిగింది, నీ సన్నిధిలో నుండి నన్ను. అంటే వి లూజ్ హిస్ ప్రెజెన్స్, ఆయన సాన్నిధ్యాన్ని మనం పోగొట్టుకుంటాం. అన్నిటికంటే ఎక్కువైనటువంటి శిక్ష అదే. 4 దెబ్బలు కొట్టినా పర్వాలేదు, ఎముకలు ఇరగొట్టినా పర్వాలేదు, ఇంకే నష్టం కలగజేసినా పర్వాలేదు, కానీ ఆయన సన్నిధి దూరం అయితే మాత్రం చాలా కష్టం. యేసుప్రభు జీవితంలో కూడా మనం చూస్తాం కదా, యేసుప్రభు మన కొరకు శ్రమ పడ్డాడు, దూషించబడ్డాడు, ముఖం మీద ఉమ్మేయించుకున్నాడు, కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు, భయంకరమైన శిలువ మరణం పొందాడు. ఎక్కడ కూడా ఆయన బాధపడినట్లు మనకు కనపడదు. కానీ తన మీద మనందరి దోషాలు పడినప్పుడు, తాను పాపముగా చేయబడినప్పుడు, తండ్రి అయిన దేవుడు తన చేయి వదిలిపెడితే అప్పుడు ఏడ్చాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు. దాన్ని తట్టుకోలేకపోయాడు. ఒక విశ్వాసికి ఉన్నటువంటి క్లైమాక్స్ ఏది దేవుని యొక్క శిక్షలో అనంటే ఆయన సన్నిధిని పోగొట్టుకోవటం, లూజింగ్ హిస్ ప్రెసెన్స్. అందుకంటే దౌర్భాగ్యమైన స్థితి ఒకటి ఉండదు. ఇప్పుడు దావీదు బతిమలాడుతూ ఉన్నాడు, దయచేసి నీ సన్నిధి నుండి నన్ను వెలివేయవద్దు. కానీ ఈ మధ్యాహ్నం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏ అనుమానం లేదు, ఒకవేళ నువ్వు తప్పు చేస్తే నీ పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు, నిన్ను నీతిమంతునిగా తీర్చేటువంటి దేవుడు, నిన్ను నిలబెట్టేవాడు, నీ మీద అసలు ఎవడు నేరం మోపడానికి లేకుండా చేసేటువంటి వాడు, కానీ నిన్ను వదిలిపెట్టాడు. కారణం ఏంటంటే లోకంతో పాటు మనకు తీర్పు లేదు. నిన్ను ఇక్కడ శిక్షించకపోతే, నిన్ను ఇక్కడ సరిచేయకపోతే, నిన్ను ఆయన సరి అయినటువంటి న్యాయంతో నిన్ను శిక్షించకపోతే ఆయన ఒక దినాన దోషిగా నిలబడాల్సి వస్తుంది. ఎన్నడూ ఆ రీతిగా ఆయన కాడు. అందుకే ప్రతి ఆదివారం మనం ప్రభు బల ఎద్దుకు వచ్చినప్పుడు ఆ స్వయం విమర్శ చేసుకోవడానికే ప్రభు బల ఎద్దుకు వస్తున్నాను. లోకంతో పాటు మనకు శిక్ష లేదు. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలను, అలాగు చేసి ఆ రొట్టెని తిని
ఆ పాత్రలోనిది త్రాగలను. ఆది అపోస్తలుల కాలంలో ప్రతి దినము వారు ఇంటింట రొట్టె విరుస్తూ వచ్చినారు. అంటే ఓ మామూలుగా చెప్పుకోవాలంటే ఎవ్రీ డే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ప్రతి దినం దేవుని న్యాయస్థానంలో నిలబడ్డారు. తమను తాము విమర్శ చేసుకుంటూ వచ్చినారు. వారు ప్రభు దగ్గర తమ సంగతులను సరిచేసుకుంటూ వచ్చినారు. అతిగా చేయడం ద్వారా దేవుడు వారిని శిక్షించి సరిచేశాడు. హెబ్రీ 12వ అధ్యాయంలో అదే మనం చదువుతాం. తండ్రి శిక్షింపని కుమారుడేవాడు. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు ఒకవేళ పాలు పొందకపోతే మీరు దుర్బీజులే కానీ మీరు కుమారులు కాదు అన్నాడు. ఈ లోకంలో మనకు శిక్ష రావడం లేదు అని అంటే అనుమానించాలి, నువ్వు ఆయన బీజమా లేక దుర్బీజమా అని. ఆయన బిడలమైతే తప్పకుండా మనం చేసే పొరపాట్లను బట్టి మనల్ని శిక్షిస్తాడు, కానీ మనల్ని నిర్దోషులుగా నిలబెడతాడు. మీకా 7వ అధ్యాయం. మీకా 7వ అధ్యాయం 8వ వచనం నుండి నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడి నన్ను తిరిగిలేతును. నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను యెహోవా దృష్టికి పాపం చేస్తేని గనక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయం తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. నీ అనుమానం లేదు నేను పాపం చేస్తేని, అందువల్లనే అంధకారంలో కూర్చున్నాను. ఏ అనుమానం లేదు నేను పాపం చేశాను, అందువల్లనే ఆయన కోపాగ్ని నా మీదకి వచ్చింది, నేను దాన్ని సహిస్తూ ఉన్నాను. కానీ నా ప్రభు తన కోపాగ్నిని నా మీద చూపిన తర్వాత, నన్ను ఆయన శిక్షించిన తర్వాత నాకున్న నిరీక్షణ ఏంటంటే మళ్ళా నన్ను నీతిమంతునిగా నిలబెడతాడు. అంతవరకు నేను ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటాను. కనుక ఆయన మనల్ని నీతిమంతుడిగా తీరుస్తాడు కాబట్టి పాపం చేయడానికి మనకు లైసెన్స్ ఉందని కాదు. ఈ అనుమానం లేదు, నిన్ను రెస్టోర్ చేస్తాడు, నిన్ను సమకూరుస్తాడు. పాపాన్ని బట్టి మన జీవితాల్లో చాలా చాలా సంగతులు కోల్పోవాల్సి ఉంటుంది. ఒకవేళ నువ్వు పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరుగు, నా దోషమును కప్పుకొనక నేను ఆయన ఎదుట నీ పాపం ఒప్పుకొంటిని, ఆయన అతిక్రమాలు పరిహరించాడు. పరిహరిస్తున్నప్పుడు ఎలా రెస్టోర్ చేస్తాడో చూడండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం. దానికంటే ముందు 31వ అధ్యాయంలో ఎఫ్రాయిమును గురించి రాయబడిన మాట. 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనం. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనసును త్రిప్పిన ఎడల నేను తిరుగుదునని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. నేను తిరిగిన తర్వాత పశ్చాత్తాపడి తిని, నేను సంగతి తెలుసుకొని తోడచర్చుకొంటిని. నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానం నొంది సిగ్గుపడి తిని. ఇప్పుడు ప్రభు చెప్తున్న మాట 20వ వచనం. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధంగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకం నన్ను విడవుకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతన్ని కరుణించను. మీరు ఎఫ్రాయిం చేసినటువంటి దోషాలు పాపాలు మీరు చదవాలంటే హోషేయ గ్రంథం అంతా చదవండి. హోషేయ గ్రంథం అంతటిలో ఎఫ్రాయిం యొక్క పాపాలు చాలా స్పష్టంగా రాయబడాయి. ఎంత భయంకరమైన పాపాల్లో కూరుకుపోయాడో మీరు అక్కడ చూడవచ్చు. అట్లాంటి ఎఫ్రాయిమును దేవుడు శిక్షించాడంట. నువ్వు నన్ను శిక్షించావు
కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోబడినట్లుగా ఇప్పుడు నువ్వు నన్ను దెబ్బలు కొట్టిన తర్వాత నేను నీకు లోబడుతూ ఉన్నాను, నీ వైపు తిరుగుతూ ఉన్నాను, పశ్చాత్తాపడుతూ ఉన్నాను. ఆ మాట చెప్తున్నటువంటి ఎఫ్రాయిముతో ప్రభు అంటున్నాడు, ఎఫ్రాయిము, నువ్వు నాకు ఇష్టమైన కుమారుడు అయ్యా, నువ్వు నా ముద్దు బిడ్డవయ్యా. లోకాన్ని శిక్షించినట్లుగా నేను నిన్ను ఎట్లా శిక్షించాలి? హోషేయ గ్రంథం 11వ అధ్యాయం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్రాయిము, నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును, ఆత్మాను వలె నిన్ను ఎట్లు నేను చేతును, సెబాయమునకు చేసినట్లు నీకు ఎలా చేతును. నా మనసు మారినది, సహింపలేకుండా నా అంతరంగం మండుచున్నది. నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడని కానీ మనుషుడను కాను. మిమ్మును దహించునంతగా నేను కోపించను. ఎఫ్రాయిము వాళ్ళకు చేసినట్లే నీకు ఎట్లా చేయాలయ్యా? ఉదయకాలం ఆరాధనలు అది కూడా మనం విన్నాం కదా. సొదొమ గొమొర్రాలని విడిచిపెట్టలేదు ఆయన. ద్వితీయోపదేశకాండం 29లో మనం చదువుతాము, ఆ దేశం గుండా వెళుతున్న వారు, ఆ ప్రాంతం గుండా వెళుతున్నటువంటి వారు ఆ దేశాన్ని కలిగిన దుస్థితిని చూసినప్పుడు వాళ్ళు అంటారంట, రై ఒక్క కూర మొక్క కూడా మొలవట్లేదే అని అంటే, దేవుడు అగ్నిగంధకాలు ఈ ప్రాంతంలో కుమ్మరించాడు అని చెప్పుకుంటే అప్పుడు అంటారంట, ఆయన మహాకోపాగ్నికి హేతువేమో, అంత ఎందుకు కోప్పడ్డాడు వీళ్ళ మీద, అట్లాంటి అగ్నిని కుమ్మరించాడే, అట్లాంటి గంధకాలను కుమ్మరించాడే అని ఆ దేశాన్ని గురించి చెప్పుకుంటారంట. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, వాటికి చేసినట్లు నేను నీకెట్లా చేయగలను? లోకంతో పాటు నేను నిన్ను శిక్షించలేనే. నువ్వు నా కుమారుడివే, నా కుమార్తెవే. నువ్వు పశ్చాత్తాపడుతున్నావు గనక నేను నిన్ను క్షమిస్తాను. నా కోపాగ్నిని బట్టి నాకు కలిగినటువంటి ఆలోచనను నేను నెరవేర్చను. లయపరచాలనుకున్నాను, తీసేద్దామనుకున్నాను, నాశనం చేద్దామన్న తలంపు వచ్చింది, కానీ నా కోపాగ్నిని బట్టి వచ్చినటువంటి ఆలోచన ఇప్పుడు నేను నెరవేర్చను. దహించునంతగా నేను నిన్ను కోపించను. ఐ విల్ రెస్టోర్ యూ, నేను నిన్ను సమకూరుస్తాను. చూడండి, అదే ఇర్మియా 33వ అధ్యాయం. ఇర్మియా 33వ అధ్యాయం. ఏం చేస్తాడో ప్రభు పశ్చాత్తాపడేటువంటి వారి పక్షంగా. ఇర్మియా 33వ అధ్యాయం మొదటిగా 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. హీ హీల్స్ అస్. కొట్టిన దేవుడు, గాయాలు చేసిన దేవుడు, ఆయన మరలా మనల్ని స్వస్థపరుస్తాడు. ఆ తర్వాత అదే వచనంలో, సత్య సమాధానములు వారికి సమృద్ధిగా బయలుపరిచేదను. వాళ్ళు ఆ రీతిగా తప్పిపోవడానికి ఉన్నటువంటి కారణం ఏంటంటే, సత్యమును గూర్చిన జ్ఞానము లేదు వాళ్ళకి. వారు తప్పిపోవడానికి కారణం సత్యాన్ని గూర్చిన జ్ఞానం లేదు. ఏంటి సత్యం అంటే? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. మనం తరచుగా తప్పిపోవడానికి కారణం ఏంటంటే, దేవుని వాక్యాన్ని గూర్చినటువంటి ఎరుక లేకపోవటం. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నా అంటే, మనల్ని రెస్టోర్ చేసేటువంటి ప్రక్రియలో మొదటిగా మనల్ని స్వస్థపరచడం మాత్రమే కాకుండా, ఏ కారణాన్ని బట్టి వీళ్ళు బలహీనపడుతున్నారు అన్న విషయాన్ని ఎరిగి, సత్యం ఎరగరు కదా అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని వారికి బయలుపరుస్తున్న సత్యాన్ని, అంటే వాళ్ళని బుద్ధిమంతులుగా చేస్తాను, జ్ఞానులుగా చేస్తాను, మరలా వారు తప్పిపోకుండానట్లుగా వారిని చేస్తాను. 7వ వచనం. చెరలో నుండి ఉండిన యూదా వారిని, ఇశ్రాయేల్ వారిని నేను రప్పించున్నాను, మొదట ఉండినట్లుగా వారిని స్థాపించుచున్నాను. హీ ఎస్టాబ్లిషెస్ అస్. ఆయన మనల్ని స్థాపిస్తాడంట. 9వ వచనం. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగా, స్తోత్ర కారణంగా, ఘనతాస్పదంగాను ఉందురు. అంటే మళ్ళా మనం పోగొట్టుకున్న గౌరవాన్ని ఏం చేస్తాడంట? తిరిగి సమకూర్చి పెడతాడంట. అంటే పాపాన్ని బట్టి ఇవన్నీ కూడా నష్టాలు కలుగుతాయి. ఒకటి అనారోగ్యం వస్తుంది, రెండవది అజ్ఞానం వస్తుంది, మూడవది చంచలత్వం వస్తుంది, స్థిరంగా ఉండము,
నాలుగోది, మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు పోగొట్టుకుంటాము, ఘనత పోగొట్టుకుంటాము. తర్వాత అదే వచనంలో, నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని, నేను వారికి కలగజే సమస్త క్షేమమును బట్టి, సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. దేవుడు ఎంతగా వారిని బ్లెస్ చేస్తాడు, ఎంతగా వారిని ఆశీర్వదిస్తాడు, ఎంత మేలు చేస్తాడనంటే, వాళ్ళు పొందుతున్న మేలు, వారు పొందుతున్న అభివృద్ధిని చూసి చుట్టుపక్కల వాళ్ళకి భయం వేస్తుందంట. ఇస్సాకు విషయంలో అదే కదా జరిగింది. ఫిలిస్తీన్ల దేశంలో తాను విత్తనం వేసి 100 అంతల ఫలం పంట పొందినప్పుడు ఫిలిస్తీన్లు అసూయపడడానికి కారణం ఏంటి? తరిమేశారు అక్కడి నుంచి. ఆ ప్రదేశంగా ఇది అనుకుంటే ఇది కూడా మాదే అన్నారు. ఇంకా కాస్త ముందుకు పోతే అది కూడా మాదే అన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇస్సాకును తరిమేశారు. చివరికి బెర్షెబాకు వచ్చి బెర్షెబాలో తాను స్థిరపడిన తర్వాత అక్కడ కూడా వర్ధిల్లుతూ ఉంటే వీళ్ళకు వణుకు పుట్టుకుందంట. అమ్మో, ఈ మనుషుడు ఇంత వృద్ధి పొందుతున్నాడంటే మనం చేసిందన్నీ జ్ఞాపకం పెట్టుకొని ఒకరోజు తప్పకుండా యుద్ధానికి వస్తాడు, మన మీదికి మన తాట తీస్తాడు అనుకున్నారో ఏమో. వాళ్ళంతటికి వాళ్ళే మంత్రులు గింత్రులు అందరూ బయలుదేరొచ్చు. మీరు తరిమేసిన తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చారా నా దగ్గరికి అని అంటే, లేదండి మేము గట్టిగా తరిమేసాం, కానీ నేనేమైనా ఒక మాట తిట్టామా కొట్టామా? లేదు కదా. దయచేసి నువ్వు మాకు కూడా ఏ కీడు చేయనని మాతో ప్రమాణం చేయి అని ఆయన చేత ప్రమాణం చేయించుకున్న తర్వాత వాళ్ళకి నెమ్మది కలిగింది. దేవుడు మనల్ని రెస్టోర్ చేసేటువంటి ప్రక్రియలో మనల్ని ఎంతగా ఆశీర్వదిస్తాడు అంటే, ఎంత వర్ధిల్లుతూ వస్తూ ఉంటామంటే, మనం వర్ధిల్లేది చూస్తున్నప్పుడు అన్యజనులకు భయం పుట్టుకొస్తుంది. ఆ రీతిగా చదువుతూ పోతే మీరు అధ్యాయంలో ఎన్ని ఆశీర్వాదాల్లో రెస్టోరేషన్లో మనకు కనపడతాయి. ఈ మధ్యాహ్నం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆత్మీయంగా పతనమయ్యావా? దూరమైపోయావా? జారిపోయావా? సాతానుడు నిన్ను వేధిస్తూ ఉన్నాడా? నీకు నిరీక్షణ లేదంటున్నాడా? నిన్ను దోషిగా నిలబెడతానని భయపడుతున్నాడా? భయపడవద్దు. నిన్ను నిలబెట్టేవాడు, నీ పక్షంగా వ్యాజ్యమాడి నిన్ను నీతిమంతునిగా తీర్చువాడు ఆసనుడై ఉన్నాడు. తప్పు చేయలేదని కాదు, తప్పు చేశాను, అయినా కూడా మనల్ని శిక్షించి, మనల్ని సరిచేసి, మనల్ని నిర్దోషులుగా దేవుని సన్నిధిలో నిలబెట్టదగినటువంటి న్యాయవాది, బలవంతుడైన న్యాయవాది మన పక్షంగా ఉన్నాడు. ఆశ్రయించు, ఆయన మీద ఆధారపడు. కోల్పోయిందంతా కూడా ప్రభు నీ పక్షంగా సమకూర్చగలడు. ప్రార్థన చేసుకో.